తెలిసిన లోబడకపోగా దేవుని మాటలకు, దేవుని చిత్తములకు, దేవుని సన్నిధికి, సేవకుని మాటలకు లోబడకపోగా వాళ్ళు అనుకునే మాటలను గ్రంథంలో రాశాడు. చూడండి, 5వ వాక్యం చదవండి. వారు మా దాపులకు రావద్దు, ఎడమగా ఉండుము, నీకంటే మేము పరిశుద్ధులమని. ఏమండి, ఎంత బాగుంది కదా మాట. వారు దేవుని సన్నిధికి రారు, దేవుని మాటలు వినరు, దేవునికి దూరస్థముగా ఉంటారు. కానీ వారు పలికే మాటలు ఎలా ఉంటాయట? నీకంటే మేము పరిశుద్ధులము, నీకంటే మేము నీతిమంతులము, నీకంటే మాకు ఎక్కువగా దేవుని గురించి తెలుసు. చూసారా? ఎవరు వీళ్ళు? రెండో మాటలు అన్నాడు. ఎవరు వీళ్ళు? తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గములను నడుచుకొనొచ్చు లోబడలోని ప్రజలు పలికే మాట ఇది. గమనించారా? ప్రజలు ఎలా ఉన్నారంటే వారి ఇష్టాలకు బ్రతుకుతూ, వారికి నచ్చినటువంటిగా ప్రతి విషయాన్ని వారి కంఫర్ట్గా, ప్రతి విషయము వాళ్ళ కంఫర్ట్గా మలుచుకుంటారు. మలుచుకోలేమంటున్నారు, మీకంటే మేము పరిశుద్ధులు. ఎలా పరిశుద్ధులు అవుతారండి? వాళ్ళు చేసే కార్యాలన్నీ దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ మనుషుల దగ్గర దాచిపెడతారులే, మనుషులం కాబట్టి దాచుకోవచ్చు. ఒకవేళ మనకేదో గొప్పగానో లేదా మనకున్న బలమును బట్టు, మనకున్న జనాంగాన్ని బట్టు అధికారిగా ఏదో గొప్పగా లేదా మాట చలాయించుకునే విధంగా మనం మాట్లాడుకున్నా, కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే తమ ఆలోచనలు అనుసరించి నడుస్తున్న ప్రజల యొక్క ఉద్దేశాలు, వారి మనసులో ఉన్న ఉద్దేశాలను కూడా చెప్తున్నాడు. వాళ్ళు ఎలా ఉంటారట? వారు దాపునకు రాక, అనగా